ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. పంచభూతాలైనటువంటి నింగి, నేల, గాలి, నీరు, నిప్పు అనేవి సృష్టికి ఆధారమైన మూలతత్వాలు. ఇవే సమస్త జగత్తుకు పునాది అని భారతీయ తత్వశాస్త్రం చెబుతుంది. ఈ పంచభూతాలు సమతుల్యంలో ఉన్నప్పుడే ప్రపంచంలో సమస్త జీవకోటి ప్రశాంతంగా మనుగడ సాధించగలుగుతుంది. లేదంటే వినాశనమే. సమాజంలో వివిధ సమస్యల సమగ్ర పరిష్కారానికి సంఘటిత హిందూ సమాజం మాత్రమే ప్రాతినిధ్యం వహించగలదని మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే వారు గడిచిన 100 సంవత్సరాలుగా నవభారత నిర్మాణానికి తమదైన శైలిలో వివిధ కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అందుకే శిరస్సు వంచి మీకు మా నమస్సుమాంజలి. దేశ నిర్మాణం జరగాలంటే హిందూ సమాజంలోని ప్రతి వ్యక్తి, కుటుంబం మరియు గ్రామ నిర్మాణం జరగాలి. అందుకే మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంఘటిత హిందూ సమాజంతో నవభారత నిర్మాణానికి పంచసూత్ర ప్రణాళికను రూపొందించారు. పంచభూతాలు ఏ విధంగా అయితే ఈ సృష్టిని నడిపిస్తాయో ప్రతి హిందువు ఈ పంచసూత్రాలను ఆచరిస్తూ ముందుకు సాగడం వలన నవభారత నిర్మాణం త్వరితగతిన సాధించగలమని ప్రగాఢ విశ్వాసం. ఆ పంచసూత్రాలను ఈ దృశ్యరూపక ప్రదర్శన ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది పర్యావరణ పరిరక్షణ. ప్రకృతి అనేది ఆ దైవం మనకు ప్రసాదించిన గొప్ప వరం. కానీ మనలో కొంతమంది చెట్లను విచ్చలవిడిగా నరకడం ద్వారా, వాహనాల కాలుష్యం ద్వారా, కలుషిత వ్యర్థాల ద్వారా, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల విసర్జన ద్వారా ఇప్పటికే భూమి, నీరు, గాలిలను పూర్తిగా కలుషితం చేశారు. దాని పరిణామమే రకరకాల జబ్బులు, క్యాన్సర్లు, శ్వాసకోశ వ్యాధులు మరియు కరోనా లాంటి కొత్త తరహా వ్యాధులు ప్రబలి ఇప్పటికే మన ఆత్మీయులను చాలామందిని కోల్పోయాం. మనిషి ఆయుష్ కూడా సగానికి పడిపోయింది. ఇప్పటికైనా మారుదాం. మన ప్రకృతిని కాపాడగలిగితే అది మనల్ని, మన భావితరాల్ని కాపాడుతుంది. అందుకే దేశంలోని ప్రతి హిందువు ఒక చెట్టు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. అడవులను సంరక్షిస్తూ కాలుష్యరహిత కార్యక్రమాలను వేగవంతం చేద్దాం. పర్యావరణ పరిరక్షణతో నవభారత నిర్మాణానికి సహకరిద్దాం. రెండవది కులద్వేష నిర్మూలన. ఈ కాలంలో కూడా మన సమాజంలో కొంతమంది కొన్ని వర్గాలను ఇంకా అంటరాని వాళ్ళుగా చూస్తుండటం, వాళ్ళ స్వార్థబుద్ధితో కుల వివక్షతను చూపటం అత్యంత హేయము మరియు అన్యాయము. ఈ కుల వివక్షత నశించితేనే అందరూ కలిసి అభివృద్ధి వైపుకు ముందడుగు వేయగలము. గడప లోపలి వరకే కులము, గడప దాటితే మనమంతా హిందువులం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించి కలిసిమెలిసి మెలుగుదాం. సన్నిహితంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం. మూడవది కుటుంబ ప్రాధాన్యత.
దేశాన్ని నిర్మించాలంటే ముందు మన కుటుంబాన్ని నిర్మించుకోవాలి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబంలోని సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రేమ అభిమానాలు లేకపోవడం వలన చాలా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబ సభ్యులతో ప్రతిరోజు కొంత సమయం గడపటం, కలిసి భోజనం చేయటం, కష్టసుఖాలను కలిసి మాట్లాడుకోవటం, ఆచార వ్యవహారాలతో పాటు మిగతా విషయాల్లో కలిసిమెలిసి పాలు పంచుకోవటం ద్వారా కుటుంబ బంధాలు బలపడటమే కాదు, ఈ విశ్వమంతా నా వసుదైక కుటుంబం అనే ధోరణి ఏర్పడుతుంది. నాలుగవది స్వదేశీ సంస్కృతి. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశపు వనరులు, సంస్కృతి మీదే ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాలు నేడు భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే దానికి ముఖ్య కారణం మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆచార వ్యవహారాలు. దేశంలోని ప్రతి ఒక్కరూ స్వదేశీ ధర్మాన్నే పాటిద్దాం. మన దేశపు ఉత్పత్తులు, వ్యాపారాలను ప్రోత్సహిద్దాం. దేశ పురోగభివృద్ధికి దోహదపడుదాం. చివరిగా ఐదవది పౌర విధులు. ఒక దేశపు ప్రతిష్ట, గౌరవము ఆ దేశపు పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థ, ప్రభుత్వాల సుపరిపాలన మరియు పౌరుల నడవడిక మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగపరంగా నిర్దేశించిన చట్టాలు, విధి విధానాలను గౌరవిస్తూ మన దేశ ప్రతిష్టను ఈ ప్రపంచానికి చాటాలి. ఇవే మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు నిర్దేశించిన పంచసూత్రాలు. ఈ సూత్రాలను ప్రతి హిందువు మాతో బాటు మీరు, మీతో బాటు మేము కలిసి పాటిద్దాం, ఆచరిద్దాం. నవభారత నిర్మాణం వైపు అడుగులు వేద్దాం. భారత్ మాతా కీ జై. జై హింద్.